వెల్కమ్ టు అనిత వ్లాగ్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ కదండి. మా అక్క కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. వాడికి ఇవాళ పాస్ అయ్యాడు. దాని సందర్భంగా నేను కొబ్బరి బర్ఫీ చేయాలనుకున్నా. కొబ్బరి తురుముకున్నాను. వచ్చిన దానికి ఎంత ఉందో అంత షుగరు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి. అదే ప్రాసెస్ నడుస్తుంది. ఈ పాకంకి రెడీ అవుతుందండి. అలాగే ఒక 8-7 ఇంచు ఇలాచీలు దంచి పెట్టుకున్నాను. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది పాకం వచ్చేంతలో ఇట్లా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుందని డౌట్ ఉంది నాకు. కొబ్బరి ఎంత ఉంటే షుగరు అంతే వేయాలండి. లేదా షుగర్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పాకం చూస్తున్నానండి, పాకం వచ్చిందా లేదా అని. ఇవన్నీ ఇట్లా తీగ పడుతుంది కదండి, అది పాకం వచ్చినట్టు. తీగ ఎట్లా పడుతుంది అట్లా వచ్చిందంటే తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు తురుమున కొబ్బరి దాంట్లో వేసి ఉడకబెట్టాలి. తురిమిన కొబ్బరి వేసేస్తున్నాం అండి. దీన్ని మిక్సీ వేసుకొని ఉడకబెట్టాలి. ఇట్లా కలుపుతూ ఉండాలండి. దగ్గర పడ్డాక ఒకసారి చూపిస్తాను. కొంచెం దగ్గర పడ్డదండి, ఇంకొంచెం దగ్గర పడాలి. ఇంకొంచెం దగ్గర పడ్డాక ఇలాచి పొడి, కొంచెం నెయ్యి వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. ప్లస్ చూపిస్తాను. ఇలా దగ్గర పడ్డది కదండి. ఇప్పుడు కాస్త నెయ్యి, ఇలాచీలు దంచుకున్న పొడి ఉంది కదండి, అది వేసి ఒక 2 minutes ఉడకబెట్టాలి. చూడండి, వేసాను ఇలాచి పొడి, నెయ్యి అండి. ఇది వేసి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకొని నెయ్యి కరగనియాలండి. నా దగ్గర కరిగిన నెయ్యి లేదు. ఈ వేడికి నెయ్యి కరిగిపోతుంది తొందరనే. కరిగిపోయిందండి నెయ్యి. ఇంకా కాస్త ఉడకబెట్టి దించేయడమేనండి. ఒక గిన్నెలో, ఇప్పుడు నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఆరినాక చూపిస్తాను. కొంచెం చల్లారిందండి. కొంచెం చల్లారినప్పుడు మనకు కావాల్సిన షేప్లో పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం కూల్ అయిపోయాక విడదీసుకోవాలి, అంతేనండి.